రాజ్యంలో అందరినీ కూడా ఆ రాజ్యంలో ఉన్న వారిని అందరినీ కూడా తన కన్నబిడ్డల వలె పరిపాలిస్తున్నాడు. ఎవరికి ఏ కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆదుకుంటున్నాడు ఆ యొక్క రాజు. అప్పుడు ఆ రాజు అదే విధంగా ఉండగా ఒక గ్రామంలో మాత్రము ఆ పెద్ద పురుడు, ఏనుగులు, గుడ్డేనుగులు, సింహాలు వచ్చి పైరు పంటలను నష్టం చేస్తున్నాయి, మరియు గోవులను సంహరిస్తున్నాయి. అప్పుడు ఆ యొక్క గ్రామంలో వారందరూ కూడా ఇదేమి మనకు బాధ, రోజు మాత్రము ఈ యొక్క జంతువులు వచ్చి మరి యొక్క పైరు పంటలను నష్టం చేస్తున్నాయి, మరి చెరుకు పంటలను నష్టం చేస్తున్నాయి, ఏనుగులు వచ్చి మరి పెద్ద పురుడు ఆవులను సంహరిస్తున్నాయి. ఈ బాధ మనకి ఎందుకని, ప్రతి నిత్యం ఇది ఒక బాధ అవుతుందని అందరూ కూడా కలిసి మీటింగ్ పెట్టుకొని మరి ఏం చేద్దామని ఆలోచించి మన యొక్క రాజుగారు ఉన్నారు కదా, ఆ రాజుగారి దగ్గరికి వెళుదాము, మన యొక్క బాధలను చెప్పుకుందాము. మన యొక్క బాధలు చెప్పుకుంటే ఆ రాజు మన యొక్క బాధలను తీస్తాడని వాళ్ళందరూ కూడా ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఓ రాజా, మా యొక్క గ్రామంలో మాత్రము జంతువులు వచ్చి పైరు పంటలు నష్టం చేస్తున్నాయి, గోవులు వచ్చి మరి పెద్ద పురులు వచ్చి గోవులను సంహరిస్తున్నాయి, ఏనుగులు చెరుకు పంటలు నష్టం చేస్తున్నాయి. ఈ విధమైన బాధ మాకు చాలా బాధ అవుతుందా మా యొక్క గ్రామంలో అని ఆ రాజుగారికి చెప్పినారు. అప్పుడు ఆ రాజుగారు, మీరు ఏమి బాధపడకండి, మీరు రేపు ఉదయమే వచ్చి మరియు సైన్యాన్ని తీసుకువచ్చి మీ యొక్క జంతువులను అన్నిటిని కూడా సంహరిస్తానని చెప్పి పంపించినాడు. వెంబడే తెల్లారి ఉదయమే ఆ రాజుగారు తన యొక్క సైనికులను తీసుకొని ఆ యొక్క గ్రామంలోకి వెళ్ళి జంతువులను కూడా అన్నిటినీ సంహరించి తన యొక్క రాజ్యములకు తిరిగి వస్తున్నాడు. తన యొక్క రాజ్యమును వచ్చుండగా మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకున్నటకు అక్కడ ఒక కోనేరు ఉంటే కోనేరు దగ్గర కూర్చున్నాడు. అప్పుడు ఆ యొక్క కోనేరు ప్రక్కనే ఒక మామిడి తోట ఉన్నది. ఆ మామిడి తోట ప్రక్కనే ఒక గొల్లగూడ ఉన్నది. ఆ గొల్ల వాళ్ళందరూ కూడా కార్తీక పౌర్ణమి కాబట్టి ఆ రోజు అందరూ కూడా ఆ యొక్క మామిడి తోటలో సత్యనారాయణ స్వామితం చేసినారు. అదే విధంగా తమ యొక్క రాజుగారు కూడా అక్కడనే ఉన్నాడని ఆ గొల్ల వాళ్ళందరూ కూడా ఆ యొక్క సత్యనారాయణ స్వామి ప్రసాదమును ఒక మోతకాకులో తీసుకువచ్చి ఆ రాజుగారికి ఇచ్చినారు. అప్పుడు ఆ రాజు, ఇదేమి చిత్రము, నేను బంగారు పల్లెంలో తినేవాడిని, మరియు స్వచ్ఛమైన ఆవు నెయ్యి తేని మరియు కాజు కిస్మిస్ తేని అన్ని వేసుకొని తినేవాడిని, ఈ గొల్లవాళ్ళు ఏం లేదు, ఇలా మంచి వట్టి డాల్డా వేసిండ్లు, వట్టిగానే ఉడకబెట్టిండ్లు, నాకు ఈ మోతకాకులో ఇస్తున్నారు, ఇదేమని ఆ రాజుగారు గర్వంతో ఆ యొక్క ప్రసాదమును అక్కడనే పడవేసి తన యొక్క రాజ్యమునకు వెళుతున్నాడు. ఆయా రాజ్యంలోకి వెళుతుండగా మార్గ మధ్యంలో కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజభటుడు వచ్చి, ఓ రాజా, మీ యొక్క 100 కుమారులు కూడా మూర్ఛిల్లినారని చెప్పగా, ఇదే చిత్రము, 100 కుమారులు కూడా ఒకేసారి మూర్ఛిల్లడం ఏందని బాధపడి మరికొంత దూరం వెళ్ళినాడు. మరికొంత దూరం వెళ్ళేసరికి మరి ఒక రాజభటుడు వచ్చి, ఓ రాజా, మీ యొక్క రాజుగారు అస్వస్థవాలైంది, అనారోగ్యం పొందింది అని చెప్పగా, ఇదేం చిత్రము, 100 కుమారులు కూడా ఒకేసారి మూర్ఛిల్లినారు, అదే విధంగా భార్య అనారోగ్యమైంది అని ఆలోచిస్తూ మరికొంత దూరం వెళ్ళినాడు. మరికొంత దూరం వెళ్ళేసరికి మరి ఒక రాజభటుడు వచ్చి, ఓ రాజా, మీ యొక్క రాజ్యము పోయినది, పక్కకే ఉన్నటువంటి రాజు ఆక్రమించుకున్నాడని చెప్పగా, ఆ రాజు, ఇదేం చిత్రము, అన్ని బాధలు కూడా ఒకేసారి వచ్చినాయి, మరియు 100 కుమారులు కూడా మూర్ఛిల్లినారు, భార్య అనారోగ్యమైంది, మరియు రాజ్యం పోయింది, ఈ విధమైన బాధలు అన్ని కూడా ఒకేసారి వచ్చినాయని బాధపడుకుంటూ మరియు అతడు తన యొక్క రాజ్యమును చేరినాడు. రాజ్యము చేరిన తర్వాత పురోహితులను, మంత్రులను కూడా పిలిపించి మరియు తనకు ఇటువంటి కష్టాలు అన్ని కూడా వచ్చినాయని ఆ యొక్క మంత్రులను, రాజును, పురోహితులను అడిగినాడు. అప్పుడు ఆ పురోహితులు అడుగుతున్నారు ఆ రాజును, ఓ రాజా, మీరేమైనా పాపం చేసినారా, నేరం చేసినారా, మరి మీకు అన్ని బాధలు కూడా ఒకేసారి వచ్చుటకు మీరేమైనా నేరం చేసిందా, పాపం చేసిందా అని అడగగా, అప్పుడు ఆ రాజు, నేను ఏం చేయలేదు, ఆ యొక్క గ్రామంలోకి వెళ్ళి ఆ ప్రజలకు వారి యొక్క నష్టాలను తీర్చేందుకే, వారికి సహాయం చేసేందుకు ఆ యొక్క పల్లెటూరికి వెళ్ళి జంతువులను సంహరించి వస్తున్నాను. కానీ మార్గమాధ్యంలో మాత్రము నేను ఆ యొక్క కోనేరు దగ్గర కూర్చుండగా గొల్ల వాళ్ళు మాత్రము నాకు మోతకాకులో ఆ యొక్క సత్యనారాయణ స్వామి ప్రసాదము తీసుకువచ్చి ఇచ్చినారు. కానీ నేను అహంకారంతో ఆ యొక్క సత్యనారాయణ స్వామి ప్రసాదమును తీసుకోకని అక్కడనే పడవేసి వచ్చినాను. నేను చేసిన పొరపాటు అదొక్కటే అని ఆ పురోహితులకు చెప్పగా, అప్పుడు పురోహితులు అంటున్నారు, ఓ రాజా, ఇంతకంటే మిక్కిలి పాపం ఏమున్నది, మీరు ఆ యొక్క సత్యనారాయణ స్వామి ప్రసాదమును అట్లా ఉల్లంఘించి అక్కడ పడవేసి వచ్చడం వలన
మీకు ఈ బాధలన్నీ కూడా ఒకేసారి వచ్చినాయని చెప్పగా అప్పుడు ఆ రాజు అడుగుతున్నాడు పురోహితులను, మరి ఏమి చేయాలి, ఇప్పుడు దీనికి మార్గం ఏమిటి అని అడగగా అప్పుడు ఏమి లేదు, మీరు వెంబడే ఆ గొల్లగూడ వెళ్ళి గొల్లలకు క్షమాపణ చెప్పి ఆ యొక్క సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకున్నట్టయితే మీకు యథా ప్రకారంగా జరుగుతుందని చెప్పగా అప్పుడు ఆ రాజు వెంబడే ఆ గొల్లగూడ వెళ్ళి గొల్లవాళ్ళకు క్షమాపణ చెప్పి నా యొక్క తప్పును మన్నించండి, నేను ప్రసాదం తీసుకోకనే ఇక్కడనే పడవేసినాను, అందు గురించి ప్రసాదం ఇవ్వండి అని ఆ యొక్క గొల్లవాళ్ళు చేసినటువంటి ప్రసాదం తిని మరి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చేసరికి దాని యొక్క నూనూరు కుమారుడు కూడా లేచి కూర్చున్నారు, భార్య కూడా ఆరోగ్యం పొందింది. అదేవిధంగా పోయినటువంటి రాజ్యము కూడా వచ్చి ఆ యొక్క ఆక్రమించినటువంటి రాజు కూడా వచ్చి ఆ యొక్క రాజ్యమును ఇచ్చినాడు. అప్పటి నుండి ఆ రాజు చాలా సంతోషపడి ఆ యొక్క నగరంలో ఎవరికి ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా మీరందరూ కూడా సత్యనారాయణ స్వాగతం చేసుకోండి అని దండోరా వేయించినాడు. అప్పుడు ఆ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా ఎవరికి ఏ కష్టాలు సత్యనారాయణ స్వాగతం చేసి మరి అష్టైషను పొందుతున్నారు. అదేవిధంగా సత్యనారాయణ స్వామిని మనము సత్యేశ్వరుడని మరియు సత్యదేవుడని సత్యనారాయణ స్వామి అని పిలుచుకుంటాము. ఎవరైనా శక్తి లేని వారు ఎక్కడైనా సత్యనారాయణ వ్రతం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మొత్తం 5 కథలు కూడా విని తీర్థప్రసాదాలు స్వీకరించినట్లయితే చేసిన వారికి ఎంత పుణ్యం ఉంటుందో చూసిన వారికి కూడా అంతే పుణ్యం లభిస్తుంది. కావున మనము కూడా ఎక్కడైనా ఏ కులం వారు చేసినప్పటికీ కూడా మనము రెడ్డిలము, విలమలము మరియు బ్రాహ్మణులము అని తేడాలు చూపెట్టకుండా ఏ చాకలివాడు ఏ చాకలి కాని మంగలి ఏ కులము వాడు కూడా చేసినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి ఆ యొక్క ప్రసాదమును స్వీకరించాలి. మరి మన కులమతాలు చూపెట్టవద్దు. ఇలా అందు గురించి ఈ యొక్క రాజు అట్లా చూపెట్టినట్టయితే చాలా బాధపడినాడు. కావున మనము కూడా ఎప్పుడైనా ఎవరు పిలిచినప్పటికి కూడా కులమతాలు చూపెట్టకుండా అక్కడికి వెళ్ళి మరి అదే విధముగా ప్రసాదమును వంక పెట్టవద్దు. వారు చేసిన ప్రసాదమును అట్నే దేవుడే తిన్నాడు కాబట్టి మనకి ఏమిటని ప్రసాదమును కూడా వంక పెట్టవద్దు ఎవరైనా. కావున మనము కూడా ఏ కష్టాలు వచ్చినప్పటికీ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసినచో అక్కడ సంపదలు కలగను. అదే విధంగా ఇల్లు లేని వారికి ఇల్లు, ధనం లేని వారికి ధనమ, విద్య లేని వారికి విద్య, వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానము మరియు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, ప్రమోషన్ లేని వారికి ప్రమోషను, ఇల్లు లేని వారికి ఇల్లు అన్ని కూడా ఇచ్చేటువంటి వ్రతము ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం. ఒకటే మార్గము. కాంతపురాణే దేవాకాండే పంచమధ్యాయ సమాప్త. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామికి జై. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామికి జై. అక్కడ లేచి నమస్కారం.